హాయ్ అండి. ఎండు కొబ్బరితోటి ఇలా కారప్పొడి ప్రిపేర్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి, ఏ టిఫిన్స్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. నెల రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మిక్సీ జార్‌లోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోకి పావు కప్పు కారప్పొడి అండ్ అలాగే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిలు, తాలింపు గింజలు, ఆవాలు, కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోండి. అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ కారప్పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సింపుల్గా చేసుకునే కొబ్బరి కారప్పొడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, హెల్దీ లడ్డు రెసిపీస్ కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి.